మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత శుక్రవారం నుంచి పామిడి జామియా మసీద్ గురించి ఒక పత్రికలో అర్థం లేకుండా వాస్తవాలు తెలియకోకుండా చాలా అవమానపరిచే విధంగా పోస్టింగ్లు పెడుతున్నారు, న్యూస్ పెడుతున్నారు. మాకు ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము అన్ని రంగాల్లో ఉన్నాము. పత్రికలన్నా, మీడియా అన్నా, ప్రింటింగ్ మీడియా సోషల్ మీడియా అన్నా, ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి మేము చాలా అభిమానిస్తాము. వాళ్ళ మీద చాలా గౌరవం ఉంటుంది మాకు. ఆ గౌరవము ముందు కూడా ఇలాగే మేము వాళ్ళ మీద గౌరవిస్తాము. ఏ అంశమైనా ప్రజల్లోకి తీసుకొని పోవాలన్నా, ఊరిలో అభివృద్ధి జరగాలన్నా, ఏ విషయానికైనా మీడియా చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాంటి మీడియా ఈరోజు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ధోరణిలో కొన్ని పత్రికలు ఈరోజు ఒక పత్రిక అనైతికంగా కొన్ని మసీద్ అంటే ధార్మిక విషయములలో చాలా జాగ్రత్తగా ఇది నిజమా కాదా అని సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత వేస్తే బాగుంటుంది. కానీ ఒక పత్రిక అదే పనిగా మా మీద కక్ష కట్టి మమ్మల్ని బురద చల్లల్లా అనే విషయంలో ఈరోజు శుక్రవారం నుంచి ప్రతి విషయము వాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు. వాళ్ళకి నాకు తెలిసి ఒకవేళ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉంటే మేము తల ఉంచుతాం. ఏ రోజుకైనా 1977 మా ఫాదరు జామియా మసీద్ ముత్వల్లిగా ప్రజలతో జమాతో ఎన్నుకోబడ్డారు. ఆ రోజు మాకి వక్ఫ్ బోర్డు ద్వారా 3700 సంథింగ్ ఇచ్చారు. కానీ ఈరోజు మా తండ్రి గారు కాలమై ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు 1918లో నేను ముత్తుల్లిగా ఎన్నికైనాను. తర్వాత 2 సంవత్సరాల తర్వాత 2020లో 2 ఆస్తులు కొన్నా. ఆస్తులు కొనడమే కాక ఆ ఆస్తులలో 3 బిల్డింగులు కట్టించిన ప్రతిదానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రతిదానికి ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. ఇదే మా పేరుతో ఏముండదు, పత్రికా వాళ్ళకి కూడా ఇస్తాం మేము. ఏముంటుంది దీంట్లో, మసీద్ పేరు మీద ఉంటుంది. ఈ మసీద్ సంబంధించిన జామియా మసీద్కి సంబంధించిన జామియా మసీద్ పేరు మీదే ఉంటుంది. అలాగే దీనికి ఎవరు కూడా లీగల్ కాదు. వక్ఫ్ బోర్డు మీదే ఉంటుంది ఇవన్నీ. దీనికి ఎవరు అమ్మకూడదు, కొనకూడదు. అమ్మినా ఇది చెల్లదు. ఒకవేళ అమ్మాలనుకుంటే మసీద్ వచ్చి సైన్ పెడుతుందా రిజిస్టర్ ఆఫీస్లో? అనైతికంగా మీరు ఒక బాధ్యత గల ఒక పత్రికలో ఉన్నారు కాబట్టి అలాంటి పత్రిక నడిపే వాళ్ళు కనీసం దీని మీద అవగాహన ఉండాలా. వీళ్ళ దగ్గర సాక్ష్యం ఉందా లేదా? ఈరోజు మేము ఉన్నత స్థానంలో ఉన్నాం. ఇక్కడ మా మీద బురద చల్లడానికి కోసము ఇది కరెక్ట్ కాదు. మీరు సాక్ష్యాధారాలతో రుజువు చేయండి. మేము మా జమాత్లో తల వంచడానికి తప్పు చేస్తే తల దించడానికి ఏ రోజుకైనా వెనకాడము. సర్వే నెంబరు 541 మరియు 1271 మొత్తం ఇది జామియా మసీద్ అంటే గెజెట్లో ఉంటుంది. ఇదంతా ఏదో నేను అమ్ముకుండేది, నా తర్వాత వచ్చిన వాళ్ళు అమ్ముకుండేది కాదు. ఇది గెజెట్లో ఉంటుంది. ఎండోమెంట్ భూములు, వక్ఫ్ బోర్డు భూములు కానీ ఏది ఆన్లైన్లో లేదు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మాకు ఆర్డర్స్ ఏమొచ్చినాయి, ఆన్లైన్లో ఎక్కిల్లా అన్న తర్వాత మేము దీని గురించి రికార్డ్ రెడీ చేయాలన్న తర్వాత మాకేం తెలిసింది, రికార్డ్ తీసింటే 1B అడంగల్లో సుబ్రహ్మణ్యం అనే అతని పేరు మీద 1B అడంగల్ ఉంది. వెంటనే మేము కలెక్టర్ సమక్షంలో ప్రజావేదికలో 7/4/2025 తేదీన ప్రజావేదికకి మనం అర్జీ ఇచ్చాము. సార్, మనకి మసీదు భూమిలో అడంగల్ 1లో మనకి మసీదు పేరు కాకుండా సుబ్రహ్మణ్యం అనే పేరు వచ్చింది. దయచేసి దీనికి మార్చండి అని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ద్వారా అతనికి పిలుచుకొని పోయి ఇచ్చాము. ఆల్మోస్ట్ పని కూడా అయిపోయింది. కానీ వీళ్ళు మనం చేసే అభివృద్ధి ఓర్చలేక కొంతమంది ఇక్కడ పెద్ద నాయకులు వాళ్ళు మూర్ఖత్వంతో
ఒక మసీదుని ఏదైనా కానీ, మసీద్ అయినా దేవాలయమైనా, ఒక ప్రార్థన మందిరమైనా ఏదైనా కానీ దానికి మనము కనీసము ధర్మం ఏమంటే దాన్ని కాపాడాలా. ఈరోజు నేనుంటాను, రేపు ఎవరైనా ఉండొచ్చు. ఈ ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత ఎవరైతే దానికి ముత్తోళ్ళు ఉంటారో వాళ్ళది. మేము ముత్తోళ్ళు అయినంత దాంట్లో మేమేం దానికి ఓనర్షిప్స్ కాదు, మేము దానికి ఒక సెక్యూరిటీ గార్డ్గా ఉన్నాం అంతే తప్ప మేమేం ఓనర్స్ కాదు దానికి. ఈరోజు మేము ఓనర్స్ కాదు, మా తర్వాత వచ్చి ముత్తులు ఎవరున్నా కానీ దేవుడు ఎన్ని రోజులైతే మనకి ఇక్కడ పెట్టింటాడో అన్ని రోజులే ఉంటాము. ఎవరు ఏమనుకున్నా మనం రైటరాల్గా ఉన్నాము. మీరు ఈరోజు తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలనుకుని మీరు ఏమన్నా ఈరోజు 60 లక్షల రూపాయలు మట్టి అమ్మినామని చెప్పారు కదా, దానికి సాక్ష్యం అంటే తీసుకురండి, మీరు మేము తల ఉంచుతాము. 60 లక్షలు నేను తిన్నానని ఎవరన్నా దీనికి రుజువు చేస్తే ఈ ఊరు ఇడుస్తా. మీరు ఇడుస్తారా? ఊరు రాజకీయ సన్యాసం తీసుకుంటా. మీరు చేస్తారా? ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు ఈ సోషల్ మీడియా ముఖంగా చెప్తున్నా, ప్రతి ఒక్కరి మీద, నా మీద ఎవరైతే బురద చల్లారో వారి మీద ఖచ్చితంగా న్యాయపరంగా, న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళం మేము. ఖచ్చితంగా న్యాయపరంగా ఏమైతే ఉందో అది 100% మేము న్యాయస్థానం మెటుకలు తట్టుతాం. న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, మేము రైటర్లుగా ఉన్నాం. ఎలాంటి వేదికలో అయినా సరే మేము మా ఆధారాలతో సహా మేము రుజువు చేసుకోవడం మేము సిద్ధంగా ఉన్నాం. మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉంటే నేను తప్పు చేసినట్లా తీసుకొని రుజువు చేయి, ఆ రోజు విడిచిపెడతా. గతంలో ఎన్నో జరిగినాయి ఇక్కడ. ఈ రోజుకి కూడా మేము రాకముందు ఈ మసీదులో కనీసం 1000 రూపాయలు కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే స్థితిలో లేదు మా మసీదు. ఈరోజు ప్రతి సంవత్సరము 60 నుంచి 70 వేల రూపాయలు ట్యాక్స్ కడుతున్నాం మేము. అంటే ఎంత అభివృద్ధి చేశాము? 3700 రూపాయలు తీసుకొని మసీద్ని మా ఫాదర్ ఆ రోజు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించారు. మా నాన్నగారు చేసిన ఈ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ రోజుకి కూడా మేము జమాత్లో మీరు పెట్టండి, తెలుస్తుంది. అనవసరంగా మీరు ఏందేందో పోయి పత్రికలకు ఇస్తే కాదు, మీరు జమాత్లో వచ్చి కూర్చోండి, మీరు రుజువు చేయండి. నాకు నేను తప్పు చేశాను, నేను 60 లక్షలు కదా, నువ్వు 60 లక్షలు తిన్నట్లు చూపి నేను తల ఉంచుతా, ఈ ఊరు ఇడిచిపెడతా. లేదా మీరు ఇడిచిపెడతారా? అనవసరంగా బురద చల్లడం కాదు, ఒక బాధ్యత గల ఫ్యామిలీ మేము. మాకి కూడా ఇక్కడ చాలా తరతరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము. మా గురించి ఎక్కడ ఇన్ని పేపర్లో వచ్చినా ప్రతి ఒక్కరు మసీదులో అన్నా మీరు ఆవేశపడద్దండి, ఆవేశపడితే మీకు ఏదో చేయాలని ఆస్తులన్నీ వీళ్ళు కబ్జా చేసే ఉద్దేశంతో చేస్తున్నారు. దయచేసి మీరు ఆవేశపడి ఒకటి చేయొద్దండి. నీ మసీదులో జమాత్ అంతా మా మీద ప్రేమతో మసీద్కి పోతే అంతా చుట్టుకుంటున్నారు మాకి. అన్నా మీరు ఆవేశపడద్దండి. ఇన్నేళ్లుగా మీరు చేసిన ఈ అభివృద్ధి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది. గతంలో పామిల్లో చాలా జరిగినాయి, మీడియాలోకి మీకు కూడా తెలుసు, కానీ దానికి దిక్కు దివానం లేదు. రండి, ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తాను. సిఏ ద్వారా ఆడిట్ చేసి మసీదు ఏదైనా ఉందంటే ఓన్లీ పామిల్లో నాదొక్కటే. ప్రతి సంవత్సరం 1997 నుంచి నేను సిఏ ఆడిట్ చూపిస్తా, పైసా టు పైసా, బిల్ టు బిల్. ₹1 తీసినా చెక్కే, ₹1 వేయాలన్నా బిల్ ద్వారా అకౌంట్ అయినా చేస్తాం. పోనీ ఈ ఊర్లో ఏ మసీద్కైనా ఛాలెంజ్, ఎవరైతే బురద చల్లాలనుకున్నారో వాళ్ళు కూడా ఛాలెంజ్ చేస్తా. ఈరోజు మీరు కూడా ఒక సంస్థని కబ్జా చేశారు, దాంట్లో మీరు ఏం చేస్తున్నారు? ఎవరికైనా చెప్పారా? ఎవరైనా ప్రజలు ఇచ్చారా? జమాత్ ఇచ్చిందా మీకు? ఆ సంస్థ మీరు కబ్జా చేసుకున్నారు, దానికి ఏ లెక్కతో మీరు లెక్కచారం చేస్తారో చూడండి. విత్ ఆడిట్ 1997 నుంచి టుడే ఈ రోజు వరకు బిల్ టు బిల్, పిన్ టు పిన్ మీకు చెక్ ద్వారా మా ట్రాన్సాక్షన్ అన్ని చూపిస్తాం మీకు. అనవసరంగా బురద చల్లితే ఇడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. సోదరులకి ఎవరైతే బురద చల్లాలనుకుంటారో వాళ్ళకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దయచేసి మసీద్ పేరుని అల్లాకి ఘర్కు బద్నామ్ మత్ కరో. ప్రతి ఒక్కరు ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో దేవుడు ఖచ్చితంగా దీనికి వీళ్ళు ఏమైతే తప్పుగా చేస్తున్నారో ప్రతి దానికి జవాబు ఇవ్వాల్సి వస్తుంది దేవుని కాడ. ఈరోజు నా దగ్గర కాదు, దేవుని దగ్గర ఖచ్చితంగా వీళ్ళు జవాబు ఇవ్వాల్సిందే.